హాయ్ అండి ఎవరీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. గోనెగండ్లలో పర్యటించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల నందు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు అనుసారంగా రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కొరకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ప్రతి నెల 3వ శనివారం గ్రామంలో పరిశుభ్రత గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. చెత్త నుండి సంపద, వాటి నుండి వచ్చే ఆదాయం, వర్మి కంపోస్టు అది ఎలా ఉపయోగపడుతుందో ప్రజలకు అవగాహన కలిగించారు. పరిశుభ్రత గురించి అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇంట్లో డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకొని పొడి చెత్త, తడి చెత్తను ఏర్పాటు చేసుకొని. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బందికు ఘనంగా పూలతో శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, మండల నాయకులు, పంచాయతీ కార్మికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సో మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేటువంటి కార్యక్రమంలో ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా మనం ప్రకటించుకున్నాం. అంటే ఒక్కొక్క థీమ్తో, అంటే ఒక్కొక్క ప్రజల్లో ఒక అవగాహన కానీ అవేర్నెస్ కానీ క్రియేట్ చేయడానికి ప్రతి నెలలో 3వ వారంలో 3వ శనివారం రోజున ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీని టేకప్ చేసి ఒకసారి మళ్ళీ మనం అందరం కూడా పరిశుభ్రత గురించి, అది వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు, కమ్యూనిటీ పరిశుభ్రత కావచ్చు, ఏదన్నా కూడా దానికోసం మనం అందరం మళ్ళీ కృషి చేయాలని చెప్పేసి గుర్తు చేసుకోవడానికి ఈ దివస్ని పెట్టి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. గోనెగండ్ల గ్రామంలో మిగతా నేను చూసినటువంటి అదర్ కంపేర్ చేస్తే గోనెగండ్లో ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఇనిషియేషన్ ఉంది, ప్రజల్లో కూడా అవగాహన ఉంది, అండ్ దెన్ అవేర్నెస్ కూడా కనబడుతుంది. అండ్ కంప్లీట్గా అంటే ఇది ఒక సైకిల్ లాంటిది అనమాట. ఎలాగైతే మన ఒక ఇంట్లో ఇది ఒక రికరింగ్ లాగా ఉంటుంది. ఎలా అంటే ఇంట్లో ప్రతిరోజు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఆ వంట పని కావచ్చు, లేదు మనం తిన్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఏదున్నా ఏదో ఒక డస్ట్ అంటే ఒక చెత్త మనకి క్రియేట్ అవుతుంది. అదేంటి, ఒక టీ కప్ కావచ్చు, ఒక ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ఇలా ఏదో ఒకటి మనమే జనరేట్ చేస్తాం, ఎవరో జనరేట్ చేసేది కాదు. కొన్ని న్యాచురల్గా చెట్ల నుంచి వీటి నుంచి మనకి కింద ఈ ఆకులు అవన్నీ పడుతూ ఉంటాయి. వీటిలో వీధుల్లో అన్నీ కూడా క్లీనింగ్గా ఉంచాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన లోకల్ పంచాయతీ మీద ఉంటుంది. అలాగే లోకల్ గ్రీన్ మిత్రాస్ కానీ వీళ్ళ మీద ఉంటుంది. ఇక రెండోది, వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో శుభ్రత, ప్రతి ఇంట్లో కావచ్చు, మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్తను మీరు ఖచ్చితంగా ఒక డస్ట్బిన్ పెట్టుకోండి. డస్ట్బిన్ ఒక 15 రూపాయలు ఈజీగా చిన్న డస్ట్బిన్ వస్తుంది. ఏ చెత్త కాగితమైనా తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేయకుండా, అదర్వైజ్ ఒక చోట పడేయకుండా వాటిని జాగ్రత్తగా మీరు ఒక 2 డస్ట్బిన్స్ పెట్టుకొని ఒక చెత్త బుట్టలో ఈ కాగితాలు, చెత్త ఇవన్నీ ఒక దాంట్లో తడి అంటే వెట్ అంటే మీరు మిక్స్ చేసినప్పుడు ఇంట్లో మీరు వంట వండినప్పుడు వచ్చేటువంటి తడిదంతా కూడా ఒక చోట. ఈ 2 మీరు ఇంట్లో పెట్టుకోగలిగితే చాలు, ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆ 2 వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడ తెచ్చిన తర్వాత సెగ్రిగేట్ చేసుకొని దాని నుంచి చెత్త నుంచి మనం ఫర్దర్గా ఇప్పుడు చూస్తే మీకు వర్మి కంపోస్ట్ వాళ్ళు ప్యాకెట్లో పెట్టారు. సో దానికి ఒక 2-3 మంత్స్ వాళ్ళు కష్టపడి ఉంటారు ఇక్కడ. సో దాన్ని మళ్ళీ అమ్మేసి మళ్ళీ ఇక్కడ ఈ ఏదైతే షెడ్ ఏదైతే ఉందో ఆపరేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. అంటే అల్టిమేట్గా ఇది ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన చెత్తనే మళ్ళీ మనం ఒక సంపదలాగా క్రియేట్ చేస్తున్నాం. ఇది కాన్సెప్ట్. వీటిని ప్రతి జిల్లాలో కూడా, ప్రతి విలేజ్లో కూడా వీటన్నిటికీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వీటిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాం. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎస్పెషల్లీ సర్పంచ్గా నేను అభినందిస్తున్నాను. సో లాస్ట్ 3 days నుంచి కంటిన్యూగా ఆమె ఇక్కడ వర్క్ చేస్తున్నట్టుగా నాకు ఆఫీసర్స్ అందరూ చెప్పడం జరిగింది. సో ఆ ఇనిషియేషన్, కమిట్మెంట్ ఉంటే డెఫినెట్గా చాలామంది ఈ గ్రామ స్థాయి నుంచి నేషనల్ లెవెల్లో అంటే ఢిల్లీకి వెళ్ళి అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్లు కూడా ఉన్నారు. సో అది వాళ్ళ కమిట్మెంట్, డెడికేషన్. అంటే అల్టిమేట్గా ఈ గ్రామం సర్పంచ్గా నేను మొత్తం అంతా కూడా నీట్గా ఉంచాలనే కమిట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది చూశాను నేను కమిషనర్ PR&RDలో ఉన్నప్పుడు, యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్నప్పుడు. సో అందరినీ